సెక్యులర్ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నానండి, రావలేదండి. ఎన్నో సంవత్సరాల నుండి గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నానండి, పొందుకోలేదండి. ఎన్నో సంవత్సరాల నుండి నా భర్త మారాలని, నా భార్య మారాలని ప్రార్థన చేస్తాను, కానీ ఇంకా భయంకరంగా మారారండి అన్నవారు ఉంటారేమో. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి ఇది జరగాలి, ఇది జరగాలి, తలుపులు తెరవబడాలని ప్రార్థన చేస్తాను, కానీ అడ్డంకులు వెంబడి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి అని అంటే, ఈరోజు ఒలివ చెట్లు ఇవి కాదు. నాకు జాబ్ ఉన్నా లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. నాకు గర్భఫలం వచ్చినా రాకపోయినా నేను యెహోవా యందు, నా భర్త మారినా మారకపోయినా నేను యెహోవా యందు, నా బిడ్డలు మారినా మారకపోయినా నేను యెహోవా యందు, నేను ఆశించినంతా కూడా నేను పొందుకపోయినప్పటికీ కూడా నేను యెహోవా యందు. ఎంతమంది ఆనందిస్తారండి? మీ ప్రార్థనకి జవాబు రాకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తానన్న వారు బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా మాత్రమే కాదండి, మీ స్వరములెత్తి దేవుని ఏ రీతిగా కీర్తించగలుగుతారో కీర్తిస్తారా? ఏ రీతిగా? ఐ బిలీవ్ లార్డ్ యూ విల్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ. నమ్ముతున్నారా? నేను అడిగింది కాదయ్యా, నువ్వేదనుకున్నావా, నీ చిత్తం ఏంటిదో, నువ్వు మేలుగా నా జీవితంలో ఏదైతే తలుస్తున్నావో అది జరిగిస్తావు. అందుకనే నేను ఆనందిస్తున్నాను. మీ పక్కనున్న వారు అడుగుతారేమో, మీ బంధువులు అడుగుతారేమో, ఇంకెప్పుడమ్మా మీ పెళ్ళి? 30 years వచ్చేస్తుంది, నీకు 33 years వచ్చేసింది, ఇంకంతేనా నీ జీవితము? నీ బంధువులు, నీ స్నేహితులు, లేకపోతే నీ సొంత తల్లిదండ్రులు అంటూ ఉండొచ్చేమో. కానీ మీరేం చేయాలి తెలుసా? నా వివాహం అయినా అవ్వకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. హల్లెలూయా. నేను ఎన్నో సంవత్సరాల నుండి అమెరికా దేశానికి, ఇంగ్లాండ్ దేశానికి, లండన్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నానండి, కానీ కుదరట్లేదండి. కానీ నేను యెహోవా యందు. ఈరోజు నాకు జవాబు రాలేదు అన్నవారు బిగ్గరగా చెప్పలు కొడుతూ దేవుని మహిమ పరుస్తారా? బికాస్ ఐ నో గాడ్ యు ఆర్ గ్రేట్, యు విల్ డూ ద బెస్ట్ ఫర్ మీ లార్డ్, దట్ ఈస్ వై ఐమ్ క్లాపింగ్. నమ్ముతున్నారా? దేవుడు మీకు బెస్ట్ చేస్తాడని నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొడుతూ ఆయనని స్తుతించండి. దేవుడు మీకు ఎప్పుడు కూడా మేలు చేస్తాడని నమ్మిన వారి చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తూ ఆయనకి చప్పట్లు కొడదామా?